అవునండి, నేను చెప్పాను వద్దు అని. నిన్న ఉదయం ఆ ధనుష్ వస్తే నేను చెప్పాను కదా బామ్మగారు, పద్మావతి మేలిం బంగారమే, వాడే కల్తీ మనిషి, వాడితో చనువు మంచిది కాదని చెప్పండి. ఆండాళ్ళు, నేను మందలించాను కదా, అతను వెళ్ళిపోయాడు కదా. మీరంటే భయం భక్తి ఉంటే మళ్ళీ వాడితో ఎందుకెళ్తుంది? కారణం లేకుండా అది అతనితో వెళ్ళదు. అంతేలే అత్తయ్య, వస్తే గానీ తెలీదు నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో. రానివ్వండి. బావా ఏదో మీటింగ్ పెట్టాడు. నన్ను అవమానపరచడానికి అందర్నీ రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. పద్మావతి, ఎక్కడికి వెళ్ళావే? ఎంత భయపడి చచ్చావో తెలుసా? నిన్ననగా వెళ్ళి ఇప్పుడొస్తున్నావా? రాత్రంతా ఎక్కడున్నావే? చెప్పవే, ఎక్కడున్నావు? చెప్పు. రాలేని పరిస్థితుల్లో చిక్కుకున్నానమ్మా. లేకపోతే మిమ్మల్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను? రాలేని పరిస్థితే? రానివ్వని పరిస్థితే? బావా, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఆ ధనుషు రాత్రంతా ఒక దగ్గరే ఉన్నారుగా. అవును, ఉన్నా. చూసారా ఎంత ధైర్యంగా ఉన్నామని చెప్తుందో? ఉన్నది నిజం కాబట్టి ఉన్నామని చెప్తున్నాను. కానీ ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పనివ్వవా? వాడితో పాటు కలిసి వెళ్ళి ఎందుకు ఉండాల్సి వచ్చిందో కూడా చెప్తుంది. చూసారా ఎంతకు తెగించిందో? కలిసే వెళ్ళాను, కానీ ఎందుకు వెళ్ళానో తెలుసా? బమ్మి నన్ను అమ్మ ఒక్కతే ఏకావు జరిగే చోట ఇబ్బంది పడుతుంది, సాయంగా వెళ్ళమంటే వెళ్ళాను. దారిలో తనేదో వంటలు కొప్పుకుందంట. ఆ పక్కనే మా ఇల్లు. ఏదో గిన్నె తక్కువై వచ్చిందమ్మా. గుమ్మం దాటపోయి పడిపోయిందమ్మా. పరిస్థితి బాలేదని తప్పుడు సమాచారం ఇచ్చి ఎవరో కావాలని మమ్మల్ని ఆ ఇంట్లో బంధించారమ్మా. ఆహా, సూపర్గా అల్లావే కథ. ఎలాగో నిలదీస్తారు, ఏం చెప్పి నమ్మించాలా అని ఇద్దరూ కలిసే ఈ కథ తయారు చేసుకున్నారా? కదేంటి బావా? నేను చెప్పేది నిజమే. నిజమని చెప్తే నమ్మేంత పిచ్చివాళ్ళు ఎవరూ లేరిక్కడ.
ఏం మాట్లాడుతున్నావు శ్రీనివాసు? అబద్ధం ఆడుతున్నారా? వీళ్ళు కావాలనే సరదాగా గడపడానికి వెళ్లారు. బావా, తప్పుగా ఆలోచించడానికి ప్రయత్నించకు. సరదాగా గడపడానికి వెళ్ళడమేంటి? నేను అలాంటి తప్పుడు మనిషిని కాను. ఒక రాత్రంతా పరాయి మగాడితో కలిసి తిరగడం తప్పు కాదా? నేనేం కావాలని ఉండలేదని చెప్తున్నానుగా. అవతల గడిపెట్టి మమ్మల్ని బంధించారు. అలాగా? మరి తెల్లారాక గడి ఎలా వచ్చింది పద్మావతి గారు? గడేం రాలేదు. కిటికీ గ్రిల్ ఓపెన్ చేస్తే బయటికి రాగలిగాను. రాత్రంతా అలా ఉండకపోతే ఇలా జరిగింది అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పొచ్చుగా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆయన గారి ఫోన్ ఉంటుందిగా. ఆయన గారి ఫోన్ కూడా చూసావా? చెప్పు. కాదు, ఆయన ఫోన్ మర్చిపోయారు. చెప్పడానికి నీకు లేకపోయినా వినడానికి మాకుందే సిగ్గు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి 100 అబద్ధాలు ఆడుతున్నావు. నిన్ను. ఇందులో అబద్ధమేం లేదు. నేను చెప్పేదంతా నిజం. ఈ నిజాన్ని మేము నమ్మినా లోకం నమ్మదు కదా. నిన్ను మేం మంచి అనుకున్నా లోకం అనుకోదు కదా. వదినా, ఏమంటున్నావు? ఉన్నమాటే అంటుంది మా అమ్మ. అత్తయ్య, నా గురించి నీకు తెలీదా? లోకం నువ్వు సమానమేనా? నేను ఆ లోకంలో ఒక మనిషినే కదా. అమ్మ చెప్పింది 100% కరెక్ట్. రైట్. ఏంట్రా కరెక్టు? మీరు ఈ విషయంలో కలగజేసుకోకండి. అండాలు నేను చెప్పాను. అవునన్నా, మీరింకా పద్మావతిని సమర్థించకండి. తను ఇంటి కోడలయ్యే అర్హత కోల్పోయింది. శ్రీనివాసు, ఏంట్రా మాట్లాడుతున్నావు? నిజం నిజం మాట్లాడుతున్నాను. రాత్రంతా ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? తప్పు చేసింది అని మచ్చపడ్డదాన్ని ఎలా జనం మెచ్చుకుంటారు నాన్న? దేశం ఏమైనా గొడ్డుపోయిందా? పిల్లలేమైనా కరువయ్యారా? వీడికి ఏం తక్కువ అని లోకం నన్ను అనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? పద్మావతి తప్పు చేయడం ఏమిటయ్యా? రాత్రంతా రాకపోవటమే ఇది చేసిన తప్పు. దీన్ని వీడు చేసుకొని బజార్కి తీసుకెళ్తే మొహం మీదే అంటారు. తలెత్తుకొని ఎలా తిరగలడు వీడు? అండాలు, నువ్వు కూడా ఏమిటి? ఏం కాదండి, మహాసాధ్వి అయిన సీతమ్మనే అన్న లోకమండి ఇది. దీన్ని అనడం ఒక లెక్క. అది నిన్ననే కదా. కాలం అది కాదు. వీడు దేవుడూ కాదు. భరించే శక్తి వీడికి లేదు. అత్తయ్య, నీ చేతుల్లో పెరిగిందాన్ని నువ్వే నన్ను ఇలా అంటే ఎలా? అసలు ఎలా అనగలుగుతున్నావు? నీ చేతలు అనిపిస్తున్నాయే. నిన్నే తప్పు, వాడు సావాసం వద్దు అన్నాను. నా మాట పెడచెవని పెట్టాక నా చేతుల్లో పెరిగావు అని ఎలా అనుకోమంటావు? మా నమ్మకంలో ఉన్నావని ఎలా అనుకోగలం? ఎన్ని నోళ్లు మూయించగలం? ఎంతమందికి సమాధానం చెప్పుకోగలం? చెప్పు. అంటే అది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా వదినా? తప్పొప్పులు పక్కన పెట్టు. ఇప్పుడు దీని మీద తప్పు చేసింది అని ముద్రపడింది. వదినా, వద్దు. ఈ మాట నువ్వన్నావు కాబట్టి నీ మీద గౌరవంతో మరొక మాట అనలేకపోతున్నాను. అదే మరొకరైతే అయితే నాలిక చీరేసేవారా? చూసావా అమ్మా ఎలా మాట్లాడుతున్నారో? తప్పు చేసిన కూతుర్ని మందలించడం మానేసి జనం ఇలా అంటారు అన్నా మన నాలికలు చీరుతానంటుంది. తనలా అనలేదురా. అన్న మాటలకి అర్థం అదేనండి. మీరు సర్దుకున్నా మేము సర్దుకోలేం. అంత అగత్యం అవసరం మాకు లేవు. అమ్మా, వీళ్లతో మనకి మాటలేమిటి? వెళ్దాం పదా. ఎందుకయ్యా లేని అర్థాలు తీసి ఆండాళ్ళుని రెచ్చగొడుతున్నావు? చేయవలసినంతా చేసి వరపొచ్చాలు కల్పిస్తున్నావు. ఏమిటేమిటి? లేని పనే. కాని పని చేసొచ్చింది మీ ముని మనవరాలు. మేము పెడర్దారు తీస్తున్నావా?
నేనేవి కాని పనులు చేయలేదు. నువ్వు మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హతే లేదు. అన్యాయంగా మాట్లాడక శ్రీనివాసు. ఇది బంగారం. అది బంగారం అయితే మేము ఎత్తడా? బంగారం అంట బంగారం. ఆవిడ గారు బంగారం అయితే మీరే దాచుకోండి, మాకక్కర్లేదు. కాస్తుండవయ్యా. నువ్వు వంక పెట్టినంత మాత్రాన దాని విలువేం తగ్గదు, వన్నే తగ్గదు. మీరింత దారుణంగా దీని గురించి మాట్లాడిన తర్వాత మేం మీ కాళ్లు పట్టుకొని బతిమలాడదలుచుకోలేదో, దిగజారి ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదో. మా పద్మావతి నిప్పు అని నిరూపించి తీరుతాను. మాట జారినందుకు మీరు పశ్చాత్తాప పడేలా చేస్తాను. ఏంటి ప్రతిజ్ఞలు చేస్తున్నావా? ప్రతిజ్ఞలు కాదత్తయ్య, నమ్మకం. కూతురి గుణగణాల మీద, తన పెంపకం మీద తనకున్న నమ్మకం. అమ్మ మాట నేను నిలబెడతా, తన నమ్మకాన్ని నేను నిజం చేస్తా. నేనేంటో, ఎలాంటి దాన్నో, నిజమేంటో నిరూపిస్తా. కడిగిన ముత్యంలా మీ ముందు నిలబడి తీరుతా. నీ మొహాన్ని రూపిస్తావే. ఈలోపే నా పెళ్లి దామినితో జరిగేలా నేను ప్లాన్ చేస్తానుగా. అమ్మా పదమ్మా, తప్పు చేసి వీళ్ళు రివర్స్లో దబాయిస్తున్నారు. ఆండాళ్ళు, మీరేదో తొందరపడుతున్నారనిపిస్తోంది. లేదండి, జాగ్రత్త పడుతున్నాం. నువ్వు రారా. ఆండాళ్ళు, ఏమండి, మీరు లోపలికి రండి. రుక్మిణి, లోపలికి పద. పదవే. మీరెన్నైనా చెప్పండి, కానీ మీరు మాట్లాడింది నాకు నచ్చలేదు. జనం ఎవరు చూశారో చూడలేదో కానీ మీరు మాత్రం నింద వేశారు, లేనిపోని మచ్చ వేశారనిపిస్తోంది. ఎవరూ చూడకపోయినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా నాన్నగారు? తప్పు అనడమే తప్పురా. నువ్వు చూసావా? కాలం కలిసి రానప్పుడు తాడు పడగ విప్పుతుంది అంటారు. పద్మావతి మనకి తెలియంది కాదు, తన గుణగణాలకు వంక పెట్టలేం. అలాంటి పిల్లని అన్ని మాట్లాడావు, నాకు చాలా బాధగా ఉంది. నిజానిజాలు తెలియకుండా, తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎలా అర్హత లేదు అన్నారు. ఎందుకు అంతలా దూషించి ఆ నిర్ణయం తీసుకున్నారు? చూడండి, ఇది పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. కుటుంబ గౌరవం మంటగలిపే విషయం. అందుకే మేం దాన్ని వద్దనుకుంటున్నాం. అంటే నా అభిప్రాయానికి విలువివ్వరా? అది కాదండి. మీ గౌరవం కోసమే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్నగారు. వాళ్ళు మాట్లాడింది మీరు వినలేదా? వాళ్ళు ఆడుకుంటుంటే మనం ప్రాధేయపడాలా? ఒరేయ్, మనం కించపరిస్తే అవతల వాళ్ళ ఆత్మాభిమానం తిరగబడదా? తిరగబడితే తప్పు చెల్లైపోతుందా? తప్పేం జరగలేదని నిరూపిస్తాననడం తప్పు కాదుగా. ఆవిడ నిరూపించినా మచ్చేం చెరిగిపోదుగా. సరే, మచ్చ సంగతి వదిలేయండి. అసలు పద్మావతి నాకు నచ్చలేదు. మంచి అంత తేలిగ్గా నచ్చదురా. మంచి మంచిగా గుర్తించకపోతే నష్టపోవాల్సి వస్తుంది. మీ అంత మంచితనం మాకు లేదులేండి. ఆండాళ్ళు, నువ్విలా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళిద్దరి సాన్నిహిత్యం, సావాసం చూసిందని కాబట్టే వాసు మాటల్ని నమ్ముతున్నాను. పైగా వాడికి నచ్చని విషయం చిన్నప్పటినుంచి అంటున్న మాటే కదా. అలా అన్నవాడు ఈ మధ్య ప్రేమలేఖ ఎందుకు రాశాడో? దానికి నేనంటే ఇష్టం లేదని తెలియక ముందు రాశా. ఏంటి, తనకిష్టం లేదా? లేకే అది నన్ను పనిపాట లేనివాడు అని అంది. పైగా దానికి నాకున్న లోపం నచ్చలేదు. అందుకే ఆ ధనుష్తో చనువు పెంచుకుంది. ఆ చనువుతోనే
మనందరం దాన్ని ఎంత వద్దు అన్నా ఇది మాత్రం వాడిని వదలడం లేదు. శ్రీనివాసు, శ్రీనివాసు, అరవకండి నాన్న. మీరు అరిచినంత మాత్రాన నా అభిప్రాయం ఏమీ మారదు. చెప్పే సమయం అవకాశం రాక ఇంతకాలం నా మనసులో మాట మీతో చెప్పలేదు. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే తప్పవుతుందని చెప్తున్నాను. నా మనసులో మరో అమ్మాయి ఉంది. మనసులో మరో అమ్మాయి ఉందా? ఎవర్రా అమ్మాయి? మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు బాగా నచ్చింది. ఎవరు అని అడుగుతుంది కదా, చెప్పు. దామిని. పద్మావతి నీకు బయట కనిపించే లోపం చూసి ఇష్టం లేదంది అన్నావు. కానీ నీకిప్పుడు బుద్ధిలో లోపం కనిపిస్తోందిరా నాన్న. లేకపోతే బంగారం లాంటి పద్మావతి నచ్చకపోవడం ఏంట్రా? ఆ దామిని నీ మనసు మెచ్చడం ఏంటి? నిజం నాన్నగారు, అన్నయ్య దామినిని ప్రేమిస్తున్నాడు. తను కూడా అన్నయ్య ప్రేమను అంగీకరించింది. ఓ, అందుకేనా పద్మావతి చేసింది తప్పు తప్పు అని అలా రెట్టించి రెట్టించి నింద నిజం చేయాలని ప్రయత్నం చేసింది? చెప్పానుగా, కాలం కలిసి రానప్పుడు నిజం అబద్ధం అవుతుంది, ఆ అబద్ధం మనసుకు నచ్చుతుంది అని. నీ ఇష్టం నాకు నచ్చడం లేదు. మీకు నచ్చలేదని వాడికి ఇష్టం లేని తనం చేస్తే వాడితో పాటు అంతా తల పట్టుకుని కూర్చోవాల్సి వస్తుందండి. మన బలవంతం మీద వీడి చేత పద్మావతి మెళ్ళలో తాళి కట్టిస్తే ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. ఎవ్వరికీ సుఖ సంతోషాలుండవు. ఇష్టం లేని పద్మావతితో ఎలా కలిసుంటాడు? అది మాత్రం ఏం సంతోషపడుతుంది? కాపురం సాగదు, నరకం అనుభవించాల్సి వస్తుంది. మనమే పద్మావతి జీవితం నాశనం చేసిన వాళ్ళం అవుతామేమో. ఏం మాట్లాడుతున్నావు అంటాళ్ళు? నువ్వు వీడి మాటలు గుడ్డిగా నమ్ముతున్నావు. చూడు, పద్మావతికి వీడంటే ప్రాణం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు దాని నిర్ణయాలు అది తీసుకునే వయసు వచ్చిందండి. అది వీడితో కన్నా ఆ ధనుష్తోనే కలివిడిగా ఉండడం ఈ మధ్య నేను చూశాను. ఇంకీ విషయంలో మీరు వాదించకండి. వాదించి స్వార్థాలకు అవకాశం ఇవ్వద్దు. రే శ్రీనివాసం, దామిని వాళ్ళ అమ్మా నాన్నని తీసుకుని రారా, మాట్లాడుకుందాం. అండాలు, క్షమించండి. ఎదిగిన పిల్లలు ఇంకా మన చెప్పు చేతల్లోనే ఒదిగి ఉండాలనుకోవటం ఆశ అవుతుంది. వాళ్ళ ఆశలు వాళ్లకుంటాయి, వాటికి మనం విలువ ఇవ్వాలి. వాళ్ళ ఇష్టాలకి సహకరించాలి. అప్పుడే మన గౌరవం మనకి నిలబడుతుంది. అది కాదు అండాళ్ళు, ఇన్నేళ్లు ఆశలు పెంచుకున్న పద్మావతికి అన్యాయం చేస్తావా? మారింది అని చెప్తున్నాను కదా, మీకు అర్థం కావట్లేదా? అంతగా మీకు అనుమానం ఉంటే నేను రుక్మిణితో మాట్లాడతాను. పిల్లల సంతోషం ముఖ్యం. ఒకసారి మన గతాన్ని కూడా గుర్తు చేసుకోండి. కొందరి అయిష్టాన్ని కాదనేగా మన ఇష్టాన్ని పంచుకున్నాం. అన్నయ్య. ఎవరిదివే నువ్వు? ఎవరు నీకు అన్నయ్య? అమ్మా, అన్నయ్య ఏమంటున్నారో వింటున్నావా? వాడే కాదు, ఆ పిలుపు నీ తలుపు నేనేనాడో వదిలేసుకున్నాను. అమ్మా, అమ్మా, అన్న, నాన్న అనేవాళ్ళు నీకు గుర్తులేదు. కూతురనే విషయం
అసలు ఉందనే విషయం, నేను ఆడపిల్లను కన్నానన్న విషయం మర్చిపోయి 2 పుష్కరాలు దాటింది. వాళ్ళ ఇష్టాలకి సహకరించాలి. అసలు ఆ దామిని వాళ్ళు ఎవరో ఏమిటో. ఇంకా ఈ కాలంలో అవన్నీ పట్టించుకోవాలా నాన్న? ఇటు వచ్చాక మన వాళ్లే అవుతారు, అటు వెళ్తే అటు వాళ్ళు అవుతారు. ఆడ మగ 2 కులాలు నాన్నగారు. ఒరే శ్రీనివాసం, ఆయన అలాగే ఆలోచిస్తూ ఉంటారు కానీ నువ్వు వాళ్ళని పిలిపించి మాట్లాడుకుందాం. అలాగే అమ్మా,